నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ప్రధాని మోదీకి మాతృవియోగం అనారోగ్యంతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో కన్నుమూత తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ మరి కాసేపట్లో హీరాబెన్ అంత్యక్రియలు నేటితో దక్షిణాదిలో ముగియనున్న రాష్ట్రపతి పర్యటన యాదాద్రి సందర్శన అనంతరం సాయంత్రానికి ఢిల్లీ పయనం రాష్ట్రంలో ఇవాల్టి నుంచి గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియ త్వరలో మరో 4 ప్రకటనల విడుదలకు టీఎస్పీఎస్సీ కసరత్తు సిబిఎస్ఈ 10-12 పరీక్షల షెడ్యూల్ విడుదల ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహణ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూశారు. ఈ నెల 28వ తేదీన అనారోగ్యానికి గురైన 100 ఏళ్ల హీరాబెన్ను అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 100 ఏళ్లు పూర్తి చేసుకుని భగవంతుని పాదాల చెంతకు చేరారంటూ భావోద్వేగంతో పేర్కొన్నారు. उनके व्यक्तित्व में साफ तौर पर తల్లి మరణ వార్తతో పర్యటనలన్నీ రద్దు చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్నారు. ఇంట్లో తల్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ అనంతరం ఆమె పాడె మోశారు. హీరాబెన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కాసేపట్లో ప్రధాని తల్లి అంత్యక్రియలు జరగనున్నాయి. లో జన్మించిన హీరాబెన్ ఈ ఏడాది జూన్ 18న శతవసంతంలోకి అడుగుపెట్టారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి హీరాబెన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముందు మోదీ తన తల్లిని కలిసి ఆమెతో కొంత సమయం గడిపారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నెల 28న అనారోగ్యానికి గురైన విషయం తెలిసిన వెంటనే అహ్మదాబాద్కు వెళ్లి తన తల్లిని పరామర్శించారు. ఈ తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు.
मोदी की माताजी का निधन हो गया और प्रधानमंत्री की माताजी का जो पार्थिव शरीर है उसको इस वक्त अंतिम यात्रा के लिए अपने अंतिम पड़ाव पर लाया जा रहा है। ये सीधे दृश्य आप देख रहे हैं, प्रधानमंत्री नरेंद्र मोदी खुद पार्थिव शरीर को कंधा दे रहे हैं, साथ में उनके परिवार क्या बोल रहा है तू हमने बात कर रही है ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూశారు. ఈ నెల 28వ తేదీన అనారోగ్యానికి గురైన 100 ఏళ్ల హీరాబెన్ అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 100 ఏళ్లు పూర్తి చేసుకుని భగవంతుని పాదాల చెంతకు చేరారంటూ భావోద్వేగంతో పేర్కొన్నారు. తల్లి మరణ వార్తతో పర్యటనలన్నీ రద్దు చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్నారు. ఇంట్లో తల్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ అనంతరం ఆమె పాడెమోశారు. హీరాబెన్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కాసేపట్లో ప్రధాని తల్లి అంత్యక్రియలు జరగనున్నాయి. ये आप सीधे दृश्य इस वक्त देख रहे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी की माताजी हीराबेन का पार्थिव शरीर अपने अंतिम पड़ाव पर इस वक्त पहुंच चुका है और हिंदू सनातन रीति रिवाज के अनुसार जो भी कर्मकांड किए जाते हैं उनको यहां पर अंजाम दिया जा रहा है। और प्रधानमंत्री के लिए एक काफी दुख का ये समय है, क्योंकि प्रधानमंत्री के जीवन में बहुत बड़ी प्रेरणा उनकी माताजी हीराबेन की रही है। जब जब प्रधानमंत्री गुजरात जाते थे, प्रधानमंत्री बनने के बाद वो अपनी माताजी से मुलाकात करते थे और वो तस्वीरें, वो दृश्य पूरे देश दुनिया के सामने आती थीं। और सबसे बड़ी बात यह है कि 100 साल की उनकी उम्र थी, लेकिन वो काफी एक्टिव रहती थीं। कोरोना महामारी के दौर की हम बात करें तो प्रधानमंत्री की माताजी ने खुद सबसे पहले कोविड वैक्सीन लगाकर पूरे देश को एक उदाहरण दिया था। और उस उम्र में कोविड वैक्सीन लगाकर पूरे देश को एक ताकत मिली थी वैक्सीन के प्रति कि वैक्सीन लगाकर कोई नुकसान नहीं है। जब पूरी दुनिया में हम देख रहे थे तमाम देशों में वैक्सीन के प्रति कई नकारात्मक बातें सामने आ रही थीं और कई बड़े विकसित देशों में एक पूरा एक जनसंख्या का हिस्सा था जो वैक्सीन लगाने को तैयार नहीं था। ऐसे समय में प्रधानमंत्री की 100 साल की माताजी ने आगे बढ़कर खुद वैक्सीन लगवाई और पूरे देश को एक उदाहरण प्रस्तुत किया। और उसके बाद जब हम बात करते हैं हाल के विधानसभा चुनावों की, तो हाल ही में विधानसभा चुनाव संपन्न हुए हैं गुजरात में और हमने देखा कि प्रधानमंत्री की माताजी खुद पोलिंग बूथ पर पहुंची थीं। वहां पर जाकर उन्होंने वोटिंग की थी। लोकतंत्र के इस महापर्व में, जो महापर्व उस वक्त चुनावों का चल रहा था, उसमें उन्होंने हिस्सा लिया। या हम बात करें नोटबंदी की, उस वक्त के भी कुछ दृश्य सामने आए थे कि किस तरह से लाइन लगी हुई थी नोटों को बदलने की और प्रधानमंत्री की माताजी भी उसमें सम्मिलित हुई थी।
अनिल बंसल जी हमारे साथ बने हुए हैं और इस वक्त ये सीधे दृश्य हम आपको दिखा रहे हैं। हिंदू रीति रिवाज के अनुसार पार्थिव शरीर के अंतिम संस्कार की जो रस्म है वो वहां पर निभाई जा रही है। प्रधानमंत्री वहां पर मौजूद हैं, परिवार के अन्य सदस्य वहां पर मौजूद हैं। अनिल बंसल जी, सवाल ये है कि प्रधानमंत्री पद पर प्रधानमंत्री नरेंद्र मोदी हैं और ऐसे पद पर अगर परिवार के सदस्यों को कई तरह की सहूलियतें मिलती हैं, परिवार के सदस्य जो एक सामान्य परिवेश होता है उसमें कम ही देखने को मिलते हैं, लेकिन हम పంతొమ్మిది 1923లో జన్మించిన హీరాబెన్ ఈ ఏడాది జూన్ 18న శతవసంతంలోకి అడుగుపెట్టారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి హీరాబెన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కు ముందు మోదీ తన తల్లిని కలిసి ఆమెతో కొంత సమయం గడిపారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నెల 28న అనారోగ్యానికి గురైన విషయం తెలిసిన వెంటనే అహ్మదాబాద్ వెళ్లి తన తల్లిని పరామర్శించారు. ఈ తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు.
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. చూద్దాం. और प्रधानमंत्री के लिए एक काफी दुख का ये समय है. करने से पहले शव को नहलाया जाता है, शव पे लेपन किया जाता है और ये आप देख सकते हैं, ये हिंदू सनातन रीति रिवाज के अनुसार अंतिम संस्कार की जो परंपरा है वो प्रधानमंत्री नरेंद्र मोदी इस वक्त निभा रहे हैं. उनके परिवार के सदस्य, उनके भाई सब यहाँ पर मौजूद हैं. अनिल जी हमारे साथ बने हुए हैं, वरिष्ठ पत्रकार हैं. अनिल जी, 2014 में प्रधानमंत्री नरेंद्र मोदी जब दिल्ली आए, प्रधानमंत्री बने, तो किसी को ये आशा नहीं थी कि उसके ठीक बाद प्रधानमंत्री स्वच्छ भारत अभियान शुरू करेंगे और शायद बहुत कम लोगों को इस तरह की आशा रही होगी कि इस तरह का कोई अभियान प्रधानमंत्री की ओर से शुरू किया जाएगा. और आज 2022 है. इन 8 सालों में आप देखिए तो भारत के अंदर स्वच्छता को लेकर के एक मानसिकता ही बदल चुकी है. और उसके बाद जब हम जाते हैं प्रधानमंत्री के बचपन में और सब कुछ हमको जो भी कंटेंट इससे रिलेटेड आज इस ब्लॉग के जरिए मिल रहा है, वो लिखते हैं कि किस तरह से उनकी माताजी को स्वच्छता पसंद थी, वो बिस्तर को सलीके से लगाती थी. तो ये जो सीख है स्वच्छता की, जो बचपन में अपनी माताजी से उन्होंने सीखी और जब उनको मौका मिला वो देश के सर्वोच्च पद पर आसीन हुए, तो उन्होंने इस सीख को देशवासियों के सामने भी रखा. अनिल जी, देखिए, स्वच्छता के मार्ग में सबसे बड़ी बाधा जो मल विसर्जन को उन्होंने पाया, तो इसके लिए आवश्यकता की शौचालयों की व्यवस्था. तो पूरे देश में ये शौचालयों का एक अभियान चलाया गया, मुफ्त शौचालय. उसमें सरकार ने योगदान किया क्योंकि लोग खुले में शौच करते थे, इससे दुर्गंध भी फैलती थी और गंदगी भी फैलती थी. फिर कूड़े के बारे में लेकर किया गया और इसका प्रभाव हुआ है काफी. मैं ये तो नहीं कह सकता कि 100% लोग शुद्धता के प्रति अपने कर्तव्य का निर्वाह कर रहे हैं. सरकार के सहयोग में, सरकार की प्रेरणा में, सरकार की चेतना जगाने में कोई कमी नहीं रही है. पर अभी हम लोग चूंकि खुद डल हैं, अभी हम जो सैकड़ों वर्षों का हमने एक बीमारी पाल रखी है उसको करने में समय लगता है. पर जो इनका विजन था प्रधानमंत्री का कि पूरी दुनिया में लोग जाते हैं, बाहर की सफाई की अपने देश में आकर सराहना करते हैं, तो फिर टूरिज्म के प्रमोशन का भी इससे जुड़ाव है, स्वास्थ्य का बहुत बड़ा जुड़ाव है. अगर स्वच्छता नहीं होगी तो गंदगी के कारण बीमारियां बढ़ेंगी. ये जो उन्होंने सोचा स्वच्छ भारत स्वस्थ भारत, तो स्वच्छ भारत होगा, स्वस्थ भी होगा और इससे दुनिया में भारत की धाक बढ़ेगी. और जो हमारे पास
अंतिम संस्कार की प्रक्रिया इस वक्त चल रही है। हिंदू सनातन रीति रिवाज के अनुसार अंतिम संस्कार की जो कर्मकांड हैं, जो अंतिम संस्कार की जो रस्में हैं, वो यहाँ पर निभाई जा रही हैं। और हम लगातार बातचीत कर रहे हैं कि कितनी बड़ी प्रेरणा प्रधानमंत्री नरेंद्र मोदी के लिए उनकी माताजी हीराबेन थी। प्रधानमंत्री ने जो ब्लॉग लिखा है उसकी कई लाइन्स हम लगातार अपने दर्शकों को भी बता रहे हैं और उस पर अपने विशेष मेहमानों से बातचीत भी कर रहे हैं, क्योंकि इस ब्लॉग में प्रधानमंत्री ने अपनी माताजी को जिस तरह से डिफाइन किया है उसको अगर हम पढ़ते हैं तो आज प्रधानमंत्री की जो सोच है, जो नीतियां हैं, जो उनकी दूरदर्शिता है, वो सब उसमें परिलक्षित होता है। अनिल जी एक जगह वो लिखते हैं कि आज अगर मैं अपनी माँ और अपने पिता के जीवन को देखूं तो उनकी सबसे बड़ी विशेषताएं रही हैं ईमानदारी और स्वाभिमान। गरीबी से जूझते हुए परिस्थितियां कैसी भी रही हों, मेरे माता पिता ने ना कभी ईमानदारी का रास्ता छोड़ा, ना ही अपने स्वाभिमान से समझौता किया। उनके पास हर मुश्किल से निकलने का एक ही तरीका था, मेहनत, दिन रात मेहनत। अनिल जी 2014 के बाद 8 साल हो गए हैं। भ्रष्टाचार का कोई भी मामला मोदी सरकार पे अभी तक नहीं आया है। वो हीराबेन जिनकी तस्वीरें जब से प्रधानमंत्री नरेंद्र मोदी देश के प्रधानमंत्री बने हैं, उनकी तस्वीरें, उनके दृश्य लगातार देश और दुनिया के सामने आते रहे हैं। कई तरह से वो दृश्य आए। 100 साल की उनकी जिंदगी, हाल ही में उन्होंने अपना 100वां जन्मदिन मनाया, लेकिन अपने अंतिम पल तक वो सक्रिय रहीं। चाहे कोविड की वैक्सीन लगवाने की बात हो या हाल ही में संपन्न हुए गुजरात विधानसभा चुनावों में पोलिंग बूथ पर जाकर वोटिंग करने की बात रही हो, या नोटबंदी के दौरान हमने देखा था कि वो खुद लाइन में लगी हुई थी आम जनता के साथ। सक्रिय हीराबेन की जीवन यात्रा अब अग्नि को समर्पित हो गई है। पंच महाभूतों से बना हुआ ये शरीर अग्नि को समर्पित हो गया है और ये शरीर उन्हीं पंच महाभूतों में समा जाएगा।
प्रधानमंत्री नरेंद्र मोदी, उन्होंने भी मुखाग्नि दी। और एक माँ के लिए इससे सफल यात्रा क्या हो सकती है कि अभाव में, गरीबी में बीती हुई जिंदगी, और उन्होंने अपने बच्चों को ऐसे संस्कार दिए, ऐसी शिक्षा दी कि आज एक पुत्र भारत के सर्वोच्च पद पर आसीन है। और न सिर्फ भारत के सर्वोच्च पद पर आसीन है, बल्कि उसका नाम आज देश और दुनिया के शीर्ष नेताओं में लिया जाता है, शीर्ष ताकतवर नेताओं में लिया जाता है, शीर्ष विख्यात नेताओं में लिया जाता है। ये एक सफल जीवन है, जो जीवन इस लोक में खत्म हो गया। पार्थिव शरीर अग्नि को समर्पित किया जा रहा है। पंच महाभूतों से बना हुआ ये शरीर फिर पंच महाभूतों में समा जाएगा। और हिंदू माइथोलॉजी के अनुसार आत्मा अमर रहती है, अजर रहती है, शरीर खत्म हो जाता है और पंच महाभूतों से बना हुआ ये शरीर यहाँ अग्नि को समर्पित कर दिया गया है और वापस ये शरीर पंच महाभूतों में समा जाएगा। लेकिन आत्मा अमर है, अजर है, और वो आत्मा, उसकी सीख आज भी प्रधानमंत्री नरेंद्र मोदी के रूप में इस देश में मौजूद है। और लगातार वो जिंदगी जिसने अपने जीवन का एक बड़ा हिस्सा संघर्षों में जिया, अभाव में जिया, गरीबी में जिया, लेकिन ईमानदारी के साथ जिया, स्वाभिमान के साथ जिया,